డెడ్లైన్ తర్వాత ఒక దళమైన మిగలాలి. ఏదైతే మార్చి 31, 2026 ఆనాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామనేది కేంద్ర ప్రభుత్వం చాలా బలంగా చాలా కట్టుదిట్టంగా ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఇప్పటికే అనేక ఎన్కౌంటర్లు, నిన్న కూడా 14 మంది మావోయిస్టులు చనిపోయారు, చాలామంది లొంగిపోయారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేరు పొందినటువంటి మావోయిస్టులు కొంతమంది లొంగిపోతూ ఉంటే కొంతమంది చనిపోయారు. ఇక కొంతమంది ఏదేమైనప్పటికీ ససేమిరా మేము లొంగిపోం, మా అడవి చావులు అడవి కోసమే వచ్చాం, అడవి కోసమే చస్తామని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు. సరే ఒకసారి చూద్దాం. మావోయిస్టుల కొత్త వ్యూహం, తమను నిర్మూలించలేరని మార్చి 31 తర్వాత సవాల్ విసిరే ఎత్తుగడ. తిప్పిరి తిరుపతి నేతృత్వంలో దళాలు కదులుతున్నట్లు గుర్తింపు. కేంద్ర కమిటీలోని తెలంగాణ వారు 4 లొంగుబాటుకు నో, డెడ్లైన్ ముగిసే వరకు ప్రాణాలు కాపాడుకోవడమే దృష్టి అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఒకటి క్లారిటీ ఇవ్వాలి. ఆపరేషన్ కగార్ మార్చి 31, 2026 నాటికి ఆపివేస్తూ ఉన్నారా? ఆ రోజే డెడ్లైన్ అని చెప్తా ఉన్నారు కదా. అప్పటికి ఒకవేళ నిర్మూలించకపోతే ఆపరేషన్ కగార్ కొనసాగిస్తారా, లేదంటే అప్పటికే నిర్మూలిస్తారా అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి. దేశంలో నక్సలైట్లను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ధారించుకున్న గడువు అయిన మార్చి 31 తేదీ వరకు కూడా మనుగడ సాగించి తమను నిర్మూలించడం సాధ్యం కాదని పాలకులకు సవాలు విసిరాలని మావోయిస్టులు భావిస్తున్నట్లు తెలిసింది. అందుకోసం పార్టీ అగ్రనేత కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు ఇటీవల లొంగిపోయిన కొందరు కీలక నేతల ద్వారా పోలీసులు తెలుసుకున్నట్లు సమాచారం. పార్టీని నడిపిస్తున్న అగ్రనాయకత్వం దళాలను కాపాడుకోవాలని కొత్త ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు ఊహించని ప్రదేశాలకు వెళ్ళి తలదాచుకోవాలని చెప్పేసి, మిగతా 3వ పేజీలో ఉంది, వెళ్ళి తలదాచుకోవాలని చెప్పేసి వాళ్ళు దళాలకు పార్టీ సూచించినట్లు సమాచారం. మార్చి 31 లోపు ఆపరేషన్ కగార్ పూర్తి చేసేందుకు భద్రతా బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి. ఈ నేతృత్వంలో కొందరైన మైదాన ప్రాంతాలకు చేరి నమ్మకస్తుల సహకారంతో ప్రాణాలు కాపాడుకొని డెడ్లైన్ దాటిన తర్వాత బయటకు వచ్చి మావోయిస్టు పార్టీని నిర్మూలించిన ప్రభుత్వం తరం కాదని సవాల్ విసిరాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహం పన్నింది. నిఘా వర్గాలకు సమాచారం అందింది. కాగా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని కొద్దిగా మిగిలిన మావోయిస్టులను సురక్షిత ప్రాంతాలకు గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీలో తెలంగాణలో మిగిలిన 17 మందిలో 8 మంది కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్త సారథిగా ప్రచారం అవుతున్న తిప్పరి తిరుపతితో పాటు బడే చొక్కారావు, ముప్పిడి సాంబయ్య, లాకెటి చందర్రావుల ఆధ్వర్యంలో దళాలు కదులుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కేంద్ర కమిటీలలోని మిగిలిన 4 తెలంగాణ వాసులు లొంగుబాటుకు సిద్ధంగా లేరని సమాచారం పోలీసులకు అందినట్లు తెలుస్తుంది. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో కొద్ది మందితోనే పార్టీ ముఖ్యులు కదులుతున్నారని, తిప్పరి తిరుపతి వద్ద సైతం 20 మందికి మించి దళ సభ్యులు లేరని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. రాయ్పూర్లో గత నెలలో జరిగిన డీజీపీల సమావేశంలో మావోయిస్టు పార్టీపై చర్చ జరిగినట్లు సమాచారం. ఏ రాష్ట్రం వారు వచ్చినా ఆహ్వానిస్తామని తెలంగాణ పోలీసులు ప్రకటించడంతో లొంగుబాటుకు సిద్ధంగా ఇటువైపు అడుగులు వేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ మావోయిస్టుల వ్యూహం క్లియర్గా అనిపిస్తూ ఉంది. వాళ్ళు లొంగిపోవడానికి అయితే సిద్ధంగా అయితే లేరు కొంతమంది. ఎందుకని చెప్పేసి అంటే ఏదో ఆశించి వెళ్ళినవారు కాదు, ఏదో వస్తుందని చెప్పేసి ఆశపడ్డ వాళ్ళు కాదు. సో వాళ్ళని చంపుతామని చెప్పేసి అంత బలంగా అంత గట్టిగా ఎందుకు భావిస్తూ ఉందో ప్రభుత్వం కూడా ఒక సరైన సమాధానం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపుతా ఉన్నామంటే ఆ వ్యక్తి వల్ల దేశానికి కానీ లేదంటే ఆ ప్రాంతానికి కానీ ఏదో ఒక నష్టం ఉంది అని చెప్పేసి అంటేనే ఆ వ్యక్తి పైన మనం అది చేస్తాం. ఇలా దేశంలోకి ఉగ్రవాదులు చొరబడితే కూడా వాళ్ళని అరెస్ట్ చేసి జైళ్ళలో ఉంచినటువంటి ఈ దేశంలో ఈ ప్రాంత బిడ్డలను చంపుతూ ఉంటే ఎందుకు చంపుతూ ఉన్నారని చెప్పేసి అడిగే వాళ్ళను అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ లొంగిపోతూ ఉన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితంగా ఓటు ద్వారా రాజకీయాన్ని సాధించి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉంటూ ఈ ప్రాంత ప్రజలకు మేలు కోరే వాళ్ళు మీరంతా కూడా దొంగల చేతిలో రాజ్యాన్ని అప్పచెప్పి మీరు అడవి బాట పట్టడం సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము కూడా కోరుతూ ఉన్నాం. ప్రజల మధ్యలో ఉండండి, ప్రజల కోసం పనిచేయండి, అందరం కలిసికట్టుగా ఈ దోపిడీ వ్యవస్థను, ఈ దోపిడీ రాజకీయ నాయకులను ఖచ్చితంగా ప్రశ్నిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా.
ఇంకా లొంగిపోవాలని డైనమాలో ఉన్న వాళ్ళు ఒకవేళ లొంగిపోతే ఏంది పరిస్థితి అని చెప్పేసి అటు ఇటుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. కళల ఇంటికి చైనా హంగులు. ఫర్నిచర్, శానిటరీ వేర్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోలులో చలో చైనా అని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఈ మధ్యకాలంలో ఎవరన్నా కొత్తిల్లు కొనుక్కుర్రని చెప్పేసి అంటే ఖచ్చితంగా చైనాకి వెళ్ళి, అంటే బడాబాబులే, చోటాబాబులు కాదు. ఎందుకని చెప్పేసి అంటే ఒక ఇంటిని, ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను, ఎందుకంటే లైటింగ్ కావచ్చు, ఇంకా ఫర్నిచర్ కావచ్చు, ఇంకా అనేక అంశాలను ఎంచుకోవాలనుకున్నప్పుడు చైనా మొదటి మార్గం అవుతా ఉంది. ఎందుకని చెప్పేసి అంటే అన్ని సౌకర్యాలు ఉంటూ తక్కువ ధరలో, అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇవన్నీ చూస్తే ఇక్కడ దొరికేటివే, కానీ చాలా అందంగా అద్భుతంగా ఆ ఇంటిని ఒక అందమైన రీతిగా కనిపించేటువంటి ప్రయత్నాలు, ఆ రకంగా ఆకర్షించుకునేటువంటి ఐటమ్స్ అన్నీ కూడా చైనాలో చాలా పెద్ద ఎత్తున దొరుకుతూ ఉన్నాయి. అక్కడ నుండి చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి ఇంపోర్ట్ అవుతూ ఉన్నాయి. చాలామంది అక్కడికి వెళ్ళి కొనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ పెరగనున్న చలి ఈ నెల 12వ తేదీ వరకు రాత్రిళ్ళు వణుకు తప్పదంటున్న వాతావరణ నిపుణులు. 8-9లో అల్పపీడనం అని చెప్పి చెప్తాను. ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ పాత్ర ఏంటి? ఓకే, శ్రావణ్ రవిపాల్తో ఏం సంబంధం? ఎమ్మెల్సీ నవీన్ రావుకు సీట్ ప్రశ్నలు. ట్యాపింగ్ బాధితులపై కొత్త సీట్ దృష్టి. మరోసారి విచారించేందుకు సన్నద్ధం. నిందితుల సహా కొందరు బీఆర్ఎస్ పెద్దలను విచారణకు పిలిచే ఛాన్స్ అని చెప్పేసి అంటాం. వరి ఉత్పత్తిలో మనమే నెంబర్ 1, చైనా కన్నా ముందంజ. 15 కోట్ల టన్నుల దిగుబడి. మోదీ పాలనలో 3,236 కొత్త విత్తనాల ఆవిష్కరణ. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. 1,00,000 మంది డ్రోన్ సైనికులతో భైరవ దళం. ఆధునిక యుద్ధ దళాన్ని సిద్ధం చేసిన సైన్యం. 15న ఆర్మీ డే పరేడ్లో ప్రత్యేక దళ కసరత్ అని చెప్పి చెప్తా ఉన్నాం. ఓకే, ఆత్మగౌరవపరం. 1000 ఏళ్ల అఖండ విశ్వాసం. 1026 జనవరిలో 1026 జనవరిలో సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేసిన గజాని మహమ్మద్. 1947లో ఆలయ పునర్నిర్మాణం బాధ్యతలు తీసుకున్న సర్దార్ పటేల్. 1951లో తెరుచుకున్న ఆలయ ద్వారాలు. నెహ్రూ కాదన్న నాటి కార్యక్రమాన్ని హాజరైన రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్. ఆలయ ప్రత్యేకతపై ఆంధ్రజ్యోతికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక వ్యాసం అని చెప్పి చెప్తాం.